వాల్మీకి సార్, మీ వాడిని ఒకసారి తీసుకురావోయ్. ఒకసారి కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పాలి. తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ అల్లుడు కుట్లేసిన డాక్టర్ నేను. ఓకే. కట్లేసిన నర్స్ తను. కుదిరితే మా ఇద్దరిని కౌలించుకుని థ్యాంక్స్ చెప్పండి. దట్ విల్ మేక్ సమ్ సెన్స్. అంతేగాని వాడు ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఎవడయ్యా నువ్వు? ఐఎమ్ ద డాక్టర్. దిస్ రూమ్ ఇస్ ఫర్ స్టిచ్చింగ్, నాట్ ఫర్ స్ట్రెచింగ్. ఓకే. What are you talking? ఇలా రండి ఒకసారి, నా మాట వినండి. సరే, డాక్టర్లు డ్రైవర్లతో మనం పెట్టుకోకూడదు సార్. వాళ్ళ చేతులు సిరింజ్లు స్టీరింగ్లు ఉంటాయి. ఏంటి వాల్మీకి నువ్వు కూడా? ఏయ్, ఏంటి అన్న గొడవ? ఎరా నిన్నే వచ్చి ఇక్కడ ఉండాలి కదా. చెప్పలేదు. ఎవరు నాకు? రే, కొడుకంటే నాన్నెలా ఉన్నాడు, అమ్మేం చేస్తోంది, ఎవడేం తినేస్తున్నాడని అన్నీ పక్క నుండి చూసుకోవాలి. ఎవరు చెప్పరివి. బయటాళ్లలాగా బొకే తెచ్చాడు మళ్ళీ. ఏమయ్య బిల్ ఎంత అయింది? 1,20,000 సార్. రౌండ్ ఫిగర్ 10 చేసుకో. 120కి రౌండ్ ఫిగర్ 1 అవుద్ది, 10 అవ్వదు. ఓ, నువ్వు సుబ్రహ్మణ్యం కాదు కదా? కాదు సార్. ఏంటి సార్? ఏమయ్యా మరీ ఎంత స్ట్రైట్గా ఉంటా? రౌండ్ ఫిగర్ల గురించి ఏం తెలుస్తున్నాయా? కొంచెం చెప్పు. మందులకే 10 లక్షలు అంటే జయలలిత బిల్లు కన్నా అయిపోతుంది కదా సార్. లక్కీగా ఆవిడికి ఇలాంటి బామర్దులు లేరు, లేకపోతే బిల్లు స్టేట్ బడ్జెట్ దాటిపోయేది. మొగుడికి అంత ప్రమాదం జరిగితే ఆవిడ కంటెమ్మట నీటి చుక్క రానిలేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏమండే అని గుండెలు బాదుకోవడాలు అవి లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే. నిజమా? మరి ఏమిట్రా సై, ఆ క్లాసే వేరు. క్లాసా? నీకేమైనా పిచ్చా? మొగుడు పిల్లలు మాట్లాడుకోవట్లేదు, కొడుకైతే బయట వాళ్ళగా వచ్చి బొకేస్తాడేంటి? ఇంకా బామారతగాడు అంటారా? రౌండ్ ఫిగర్ అంటే మొత్తం ఆస్తికి రౌండ్ వేసేస్తున్నాడే అద్దవ్వా. వాళ్ళ గోళ మనకెందుకురా? ఏంటో ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదే. వాడు ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి, అక్కడ ఉండేది శివపార్వతులు విదౌట్ నంది, లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను. నువ్వు వచ్చావు అంతే. ఏంటది గుడే? మరి మీరెవరు? పూజారి వితౌట్ పిలక? ఒక్కడు సరిగ్గా లేడు అక్కడ. ఇలాగే వదిలేస్తే మా నాన్న చచ్చిపోతాడు. మీ నాన్న ఏంట్రా? మీ నాన్న నేను. ఇంకోసారి మాట అన్నామంటే మీ అమ్మని పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా. మధ్యలో మా అమ్మ ఎందుకో? నేను చేస్తానంటే పట్టించుకోగా. మళ్ళీ గ్యాప్ ఇచ్చావు ఎందుకురా? నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమైంది? నాన్న గుండు పట్టేసింది. నీళ్లు తాగించు. అదే చేస్తున్నా. తాగు తాగు. రోజు సాయంత్రం నీ కొడుకు సమోసా తిన్నాడా, షెట్లు ఆడాడా 25 ఏళ్ళుగా చూసుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా, టెన్నిస్ ఆడాడని చూసుకుని వస్తాను. వాల్మీకి రిలాక్స్. నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు, కానీ మా బాబు ఒకడు రాజు, ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకోకర్లా. నువ్వు రామచంద్ర ఒక రూమ్లో ఉంటేనే కలిసిపోతారేమో. రక్తం కదరా, లాగేసుకుంటారు. ఆ భయంతోనే నిన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను. అయినా ఒకసారి నువ్వు వెళ్తే ఊరుకుంటావేంటి? చెప్పు కంటుకున్న బొబ్బుల్గం లాంటోడువిరా నువ్వు. చచ్చినా వెళ్ళనివ్వను. నువ్వు చేస్తే నన్ను ఎవడు తీసుకెళ్తాడు? తీసుకెళ్తుంది నువ్వే. నేనా? రేపే.